ఇప్పుడు షేర్ చేసి ఆ సెంటెన్సెస్ ఎట్లాగో ఒకసారి పలికిస్తాను, చెప్తాను చూడండి. Some sentences with I. నిన్న అంటే మొన్న క్లాసులో బీ ఫామ్ మీద యామ్ వాజ్ విల్ బి మీద ఎన్ని వస్తాయో ఆ 29 సెంటెన్స్ చెప్పాను. ఇప్పుడు మిగతావన్నమాట మోడల్ వర్డ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ ఉపయోగించి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్నీ కలిపి అనమాట. స్లైతో వచ్చేవి ఫేమస్ సెంటెన్సెస్. చూడండి, ఐ కెన్ వాక్, ఇవన్నీ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్. దీంట్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఎఫర్మేటివ్ సెంటెన్స్ మాత్రం రాశా. దానికి నెగిటివ్ అయిన తర్వాత మళ్ళీ ఐ కెన్ వాక్, నేను అడగలను. కెన్ అంటే చేయగలను. కెన్కి పాస్ట్ టెన్స్ కుడ్, ఐ కుడ్ వాక్, నడవగలిగాను. దీన్ని కుడ్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తే పొలైట్నెస్ అనమాట. పొలైట్నెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. ఐ కుడ్ వాక్ అంటే క్వశ్చన్ చేసేప్పుడు ఏమన్నా కుడ్ యూ కనెక్ట్ మీ అంటూ ఉంటారు టు యువర్ బాస్ అని. కుడ్ యూ డూ మీ ఏ ఫేవర్ అంటూ ఉంటారు. కుడ్ యూ హెల్ప్ మీ ఇన్ దిస్ రిగార్డ్ అని అడుగుతున్నా అన్నమాట. వుడ్ యూ అని చెప్పచ్చు, కుడ్ యూ చెప్పచ్చు. పొలైట్నెస్ ఎక్స్ప్రెస్ అవుతుంది. తర్వాత ఐ లైక్ యూ, వాళ్ళకైతే పాస్ట్ టెన్స్ అనమాట. అది ఐ లైక్ యూ, నేను ఇష్టపడతాను. ఈయన బాగా వాడుకలో ఉండేవి నేను రాసింది. ఐ వాంట్ యూ, నువ్వు నాకు కావాలి. వాంట్ అంటే కావాలి అర్థం. ఐ నీడ్ యూ, నీడ్ అంటే అవసరం. ఐ నీడ్ యూ, నువ్వు నాకు అవసరము. సినిమాలో డైలాగ్ వాడుతుంటారు, ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తానని చెప్పి. ఐ బిలీవ్ యూ, నేను నిన్ను నమ్ముతాను. ఐ రిలై ఆన్ యూ అంటూ ఉంటారు కొంతమంది లేటెస్ట్గా. ఐ మస్ట్ సే, నేను తప్పక చెప్తాను. మస్ట్, షుడ్, సేమ్, బోత్ క్యారీ సేమ్ మీనింగ్. ఐ షుడ్ సే, నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు అర్థం మారిపోతుంది. అట్లాగే ఐ మస్ట్ నేను తప్పక చెప్తాను. ఐ షుడ్ సే, ఇది ఎఫర్మేటివ్లో సేమ్ మీనింగ్ అనమాట. నేను తప్పక చెబుతాను. అందులో మస్ట్ అండ్ షుడ్ అంటూ ఉంటారు, రెండు వాడుతూ ఉంటారు. ఐ మే సే, ప్రాబబిలిటీ 50-50 ఛాన్సెస్ ఉంటే మే చెప్తూ ఉంటారు. ఐ మే సే, నేను బహుశా చెప్పవచ్చు. దీనికి మేకి పాస్ట్ టెన్స్ మైట్. ఐ మైట్ సే, నేను బహుశా చెప్పుండొచ్చు. మేకి పాస్ట్ టెన్స్ మైట్. మైట్ కనుక ప్రజెంట్ టెన్స్లో వాడితే హీ మైట్ కమ్ అని చెప్పి అనుకో, అతను రావచ్చు అని చెప్పి ప్రజెంట్ టెన్స్ అయితే ఓన్లీ 20% ప్రాబబిలిటీ ఉన్నట్టు అనమాట. ఏమో రావచ్చేమో అంటుంటాం, అంటే 20% ఉంటుందన్నమాట, ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. దీని ఇఫ్ క్లాస్లో 3 సెంటెన్స్ ఉన్నాయి బాగా వాడుకలో ఉండేవి. ఇఫ్ యూ పే ది మనీ ఐ విల్ రిటర్న్ ది బాండ్. ఎవరో చెప్తున్నాను అనమాట, నువ్వు డబ్బు పే చేస్తే నేను నీ బాండ్, రాసిన ప్రామిసరీ బాండ్ ఏదో నీకు తిరిగి ఇస్తానంటారు అనమాట. ఇఫ్ క్లాసు చేస్తే నువ్వు ఆ పని చేస్తే పని చేస్తావు. దీంట్లో రూల్ ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ ఏమో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, రెండోది ఏమో సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రాబబుల్, సంభావ్యత, జరగడానికి ఆస్కారం ఉండేది అనమాట. రెండో చూడండి, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది కూడా పని జరిగి ఉంటే అన్నట్టు. ఇఫ్ యూ పేడ్ ది మనీ, పే అనే దానికి పెయిడ్ పాస్ట్ టెన్స్ బీటు. నువ్వు డబ్బు చెల్లించుంటే ఐ వుడ్, విల్కి పాస్ట్ టెన్స్ వుడ్ అనమాట. ఐ వుడ్ రిటర్న్ ది బాండ్. కాబట్టి పే బదులు పెయిడ్ వచ్చింది, విల్ బదులు వుడ్ వచ్చింది అనమాట. కాబట్టి నువ్వు డబ్బు చెల్లించుంటే నేను బాండ్ తిరిగి ఇచ్చుంటాను. నువ్వు ఆ పని చేస్తుంటే నీ పని చేసి ఉంటాను అని అర్థం అనమాట. ఈ మూడోది, నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి నేను కూడా ఈ పని చేయలేదు అని అర్థం అనమాట. ఇంపాసిబుల్, అసాధ్యమైన విషయంలో. ఇఫ్ యూ హ్యాడ్ పే ది మనీ, ఇక్కడ హ్యాడ్ తర్వాత పేడ్ అనేది V3 వెర్బ్ 3 అనమాట. ఇఫ్ యూ హ్యాడ్ పేడ్ ది మనీ, ఒకవేళ నువ్వు ఆ డబ్బు చెల్లించుంటే ఐ వుడ్ హ్యావ్ రిటర్న్ ది బాండ్, నేను ఆ బాండ్ తిరిగి ఇచ్చేసి ఉండేవాడిని అని అర్థం అనమాట. వుడ్ హ్యావ్ రిటర్న్డ్, ఇక్కడ V3, రిటర్న్డ్ V3. హ్యాడ్ పెయిడ్ అనేది V3 అనమాట. ఇక్కడ V2 13వ దాంట్లో పెయిడ్ V2, ఇక్కడ కూడా వుడ్ అనమాట. విల్కి పాస్ట్ టెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం V3 రిటర్న్డ్, పెయిడ్ V3 వస్తుంది. ఒకవేళ నువ్వు డబ్బు చెల్లించున్నట్లయితే, నువ్వు డబ్బు చెల్లించలేదు కాబట్టి నేను తిరిగి వచ్చే ప్రశ్నే లేదు, అసాధ్యం అని చెప్పడానికి. నువ్వు ఇవ్వలేదు కాబట్టి, నువ్వు డబ్బు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేదు అనే సెన్స్లో అసాధ్యమైన చోట. నెక్స్ట్ ఇంకా చిన్న సెంటెన్స్లు ఏముంటాయి, ఐ థింక్ సో, నేను అలా అనుకుంటాను. వాడుకలో ఉండేవి. ఐ హోప్ సో, నేను అలా అనుకుంటాను, అలా ఆలోచిస్తాను, నేను అలా అనుకుంటాను. ఐ ఎక్స్పెక్ట్ సో, నేను అలా ఆశిస్తాను. లెట్ మీ సే, నన్ను చెప్పనివ్వు. లెట్ మీ నాట్ సే, నన్ను చెప్పనివ్వద్దు.
లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటూ ఉంటారు, నన్ను వివరించనివ్వండి. లెట్ మీ సింగ్ ఏ సాంగ్ నౌ, నన్ను ఇప్పుడు ఒక పాట పాడనివ్వండి. లెట్ మీ డ్యాన్స్ ఆన్ ది డయాస్, నన్ను డయాస్ మీద డ్యాన్స్ చేయనివ్వండి. లెట్ మీ రైట్ ఏ నోట్, ఒక నోట్ రాసుకొని ఉన్నాను. లెట్ మీ వాచ్ టీవీ ప్రోగ్రామ్, ఆ టీవీ ప్రోగ్రామ్ని వాచ్ చేయనివ్వండి. లెట్ మీ వాచ్ ఏ టీవీ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. ఇక్కడ ఐఆమ్ టాల్, నేను పొడుగు. ఐఆమ్ టైర్డ్, నేను అలసిపోయాను. టైర్డ్ ఇక్కడ V3 అనమాట, ఇది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, సింపుల్ దీంట్లో వస్తుంది. ఐఆమ్ టైర్డ్, అలసిపోయాను. పేరు చెప్పానుకో, ఐఆమ్ రామ, నేను రాముని. ఐఆమ్ రవి, ఐఆమ్ గోపి అట్లా చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు అయితే వీళ్ళ ఆదర్శ దంపతులు కాబట్టి వాళ్ళ పేరు చెప్పా. ఐఆమ్ సీత, నేను సీతని. ఐఆమ్ దీప అని ఉంటారు. లేకపోతే ఐఆమ్ సంగీత, ఐఆమ్ జ్యోతి అట్లా పేరు చెప్పుకోవచ్చు వాళ్ళ పేర్లు. గోయింగ్ టు, ఇక్కడ టూ రాయటం మర్చిపోయాను, గోయింగ్ టు అనమాట. అట్లాగే ఐఆమ్ గోయింగ్ టు హెల్ప్, నేను సహాయం చేయబోతున్నా. ఒక 5 minutesలో చేయబోతుంటే, నియర్ ఫ్యూచర్, వెరీ నియర్ ఫ్యూచర్, 5 minutesలో చేయబోతుంటే అప్పుడు గోయింగ్ టు చెప్పాలన్నమాట. దాన్ని ఈ స్లాంగ్స్ వాడతారు అమెరికన్స్ అనమాట. ఆ స్లాంగ్స్ గోయింగ్ టు అనే దాన్ని గోట్టా అంటుంటారు. ఐఆమ్ గోట్టా హెల్ప్ అంటుంటారు, GOTTA, గోట్టా. ఐఆమ్ గోట్టా హెల్ప్ అంటే ఐఆమ్ గోయింగ్ టు హెల్ప్ అని అనమాట. గోయింగ్ టు అంటే దానికి గోట్టా అంటుంటారు, అది స్లాంగ్, అమెరికన్ స్లాంగ్. వాంట్ టు అంటాం కదా, వాంట్ టుని వాన్నా అంటూ ఉంటారు. ఇక్కడే చెప్పాను మీకు వాంట్ టు అని. ఇక్కడ ఐ వాంట్ వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఇగో ఐ వాంట్ అన్నప్పుడు, ఐ వాంట్ అన్నప్పుడు, ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఐ వాన్ ఎక్స్ప్లెయిన్ అంటూ ఉంటారు అనమాట. వాంట్ టు వాన్నా అంటారు. సరే, ఆ స్లాంగ్స్ ఇప్పుడు తర్వాత చెప్పుకుందాము. ఇక్కడ లెట్ మీ సే, ఐ ఆమ్ గోయింగ్ టు, ఐ ఆమ్ అబౌట్ టు హెల్ప్, నేను సహాయం చెబుతున్నా. గోయింగ్ టు అన్న అనొచ్చు, అబౌట్ అన్న, బోత్ దీస్ వర్డ్స్ క్యారీ సేమ్ మీనింగ్ అనమాట. ఐ హ్యావ్ టు, చెయ్యాలి అనే సెన్స్లో వాడతారు. ఐ హ్యావ్ టు, ఇప్పుడే చేయబోయే పనులు. ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఐ హ్యావ్ టు ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, నీ ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఐ హ్యావ్ టు ఈట్ నౌ, నేను ఇప్పుడు తినాలి. అట్లాగే ఐ హ్యావ్ టు సిట్ నౌ, నేను ఇక్కడ కూర్చోవాలి. ఐ హ్యావ్ టు స్లీప్ నౌ, ఇప్పుడు నిద్రపోవాలి. హ్యావ్ టు అంటే చెయ్యాలి, పక్కన V1 చెప్పాలన్నమాట. తర్వాత హ్యావ్ టుకి పాస్ట్ టెన్స్ హ్యాడ్ టు, చేయాల్సి వచ్చింది. నేను అక్కడ నిద్రపోవాల్సి వచ్చింది రాత్రి అన్నప్పుడు ఐ హ్యాడ్ టు స్లీప్ దేర్ లాస్ట్ నైట్ అనమాట. నేను అక్కడ నిన్న డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు డ్యాన్స్ దేర్ అనమాట. నేను అక్కడ మందు తీసుకోవాల్సి వచ్చింది, మత్తు పానీయం తీసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు టేక్ ఇంటాక్సికేటెడ్ డ్రింక్ లాస్ట్ నైట్, నేను ఇంటాక్సికేటెడ్ డ్రింక్ అనే మత్తు పానీయాలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పొచ్చు అనమాట. నేను అతనికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు హెల్ప్ హిమ్ యెస్టర్డే. హ్యావ్ టుకి పాస్ట్ టెన్స్ హ్యాడ్ టు, చేయాల్సి వచ్చింది. విల్ హ్యావ్ టు, చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్లో. కాబట్టి రేపు నేను విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది అనుకో, ఐ విల్ హ్యావ్ టు గో టు విజయవాడ టుమారో. రేపు నేను వాళ్ళకి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టు పే మనీ టు హిమ్. అట్లాగే నేను మా అమ్మాయికి రేపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఐ విల్ హ్యావ్ టు పే ఫీ ఫర్ మై డాటర్ అనమాట. విల్ హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంటుంది అని అర్థం. వాంట్ టు కింద చెప్పారు. ఐ వాంట్ టు, నేను చెప్పాలని కోరుకుంటున్నాను. వాంట్ టు ఏమంటాము, వాన్నా అంటారు, అమెరికన్ స్లాంగ్ అనమాట. అది ఐ వాన్నా సే అంటుంటారు. వాంట్ టు వాన్నా, WANNA, ఐ వాన్నా సే. అప్పుడు వాంట్ టు చెప్పగలరు అనమాట. అది చెప్పడానికి బాగుంటుంది, రాయడానికి బాగుంటుంది అనమాట. రాసేప్పుడు మాత్రమే విడదీశారండి. కాంటాక్టెడ్ ఫార్మ్స్, స్లాంగ్స్ రాయకూడదు, ఓన్లీ చెప్పడానికి పనికి వస్తాయి అనమాట. అట్లాగే ఐ యూజ్ టు సే, నేను చెప్తూ ఉండేవాడిని. యూజ్ టు, వీటికి కూడా చెప్పాను అనమాట మొన్న ఆ సెంటెన్స్లో. ఐ యూజ్ టు సే, చెప్తూ ఉండేవాడిని. యూజ్ టు. ఐ వాంటెడ్ టు రైట్, నేను రాయాలని కోరుకున్నాను. వాంట్కి వాంటెడ్, V2. అట్లాగే ఐ హ్యావ్ మనీ నౌ, నా దగ్గర డబ్బు ఉంది. ఇప్పుడు మెయిన్ వెర్బ్ అనమాట. ఐ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు ఉంది. ఇది యాస్టిస్గా బై హార్ట్ చేయండి. దానికి ఎట్లాగే అఫర్మేటివ్, ఇంట్రాగేటివ్, ఇది అఫర్మేటివ్, దానికి ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇది ఐ హ్యావ్ మనీ, నా దగ్గర డబ్బు ఉంది. ఐ హ్యావ్ ఎ బైసికల్, నా దగ్గర మోటార్ సైకిల్ ఉంది. ఐ హ్యావ్ ఎ కార్, నా దగ్గర కార్ ఉంది. ఐ హ్యావ్ యాంపిల్ ఆఫ్ మనీ, నా దగ్గర బోనంత డబ్బు ఉంది. ఐ హ్యావ్ అబండెంట్ ఆఫ్ మనీ, నా దగ్గర బాగా డబ్బు ఉంది, సమృద్ధిగా డబ్బు ఉంది అన్నమాట. PELF, పెల్ఫ్ అనే పదం, ఇంగ్లీష్లో పదం ఉంది. పెల్ఫ్ అంటే మనీ విచ్ ఈజ్ ఎక్వైర్డ్ బై అన్జస్ట్ మెథడ్, అన్యాయంగా సంపాదించిన డబ్బుని బ్లాక్ మనీ అని
పెల్ఫ్ అంటూ ఉంటారు, అన్యాయంగా అన్యాయార్జితము, దాన్ని పెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. అందువల్ల ఐ హ్యావ్ మనీ పాస్ట్ టెన్స్ అనుకోండి, ఐ హ్యాడ్ మనీ ఎస్టర్డే, నేను నా దగ్గర డబ్బు ఉంది. ఐ హ్యాడ్, హ్యావ్కి పాస్ట్ టెన్స్ ఐ హ్యాడ్ మనీ ఎస్టర్డే, ఐ హ్యాడ్ ఏ హౌస్ ఎస్టర్డే, ఐ హ్యాడ్ మెనీ బుక్స్ ఎస్టర్డే, నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. అట్టా సింగులర్ గా ఇప్పుడు ఏం చెప్పచ్చు, హ్యాడ్ పాస్ట్ టెన్స్. దీనికి ఫ్యూచర్ టెన్స్ విల్ హ్యావ్, ఐ విల్ హ్యావ్ మనీ టుమారో, నా దగ్గర డబ్బు ఉంటుంది, విల్ హ్యావ్ అనమాట. హ్యావ్కి ముందు పెడితే అనమాట, ఐ విల్ హ్యావ్ మనీ టుమారో, నా దగ్గర డబ్బు ఉంటుంది. ఐ విల్ హ్యావ్ ఏ బైసికల్ టుమారో, రేపు నా దగ్గర బైసికల్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ ఏ మోటార్ సైకిల్ టుమారో, ఐ విల్ హ్యావ్ అన్ ఆన్సర్ టుమారో, రేపు నా దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. ఐ విల్ హ్యావ్ అన్ ఆన్సర్. యాన్కి ఏ ఎట్లా పలకాలంటే బిఫోర్ ఓవెల్ సౌండ్ యాన్ పలకాలి, బిఫోర్ కాన్సోనెంట్ సౌండ్ ఏ పలకాలి అనమాట. కాబట్టి బైసికిల్ అన్నాం అనుకో, ఐ హ్యావ్ ఏ బైసికిల్ ఏ పెట్టాలి, బైసికిల్ బై బా అనేదేమో కాన్సోనెంట్ సౌండ్ అనమాట. కాబట్టి ఇంజనీర్, ఐఎమ్ అన్ ఇంజనీర్ అనుకో, ఇంజనీర్ ఈ ఏఈఐఓయులో ఈ ఐ వచ్చింది అనమాట, ఓవెల్ సౌండ్ వచ్చింది. ఓవెల్ సౌండ్స్, ఓవెల్ అక్షరాలు కాదు, ఓవెల్ అక్షరాలు ఉన్నా ఉండకపోయినా ఓవెల్ సౌండ్ ఉండాలి. ఓవెల్స్ బిఫోర్ ఓవెల్ సౌండ్స్ యాన్ ఉపయోగించాలి. ఐ హ్యావ్ యాన్, ఐ వాంట్ బికమ్ అన్ ఇంజనీర్ అన్నట్టుగా. ఇక్కడ ఐ విల్ హ్యావ్ మనీ టుమారో, లేకుంటే నా దగ్గర డబ్బు ఉంటుంది. ఐ సా హిమ్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళటం చూశాను. నేను సాహిం చూశాను, గోదేర్ అక్కడికి వెళ్ళటం చూశాను అని అన్నమాట. అట్లాగే ఇక్కడ చూడండి, ఐ సాహిం గోదేర్, గో అంటే వెళ్ళటం, ఐసా నేను చూశాను, హిమ్ అతన్ని, నేను అతను చూశాను, గో అంటే వెళ్ళటం, నేను అతను వెళ్ళటం చూశాను. ఎక్కడికి, దేర్ అక్కడ, అతను అక్కడికి వెళ్ళటం, అతను అక్కడికి వెళ్ళటం నేను చూశాను అని అన్నమాట. ఐ సా హిమ్, నేను అతను చూశాను. ఏ పని చేయటం, గో వెళ్తూ ఉండగా, అక్కడికి వెళ్ళటం చూశాను. ఐ సా హిమ్ గోయింగ్ దేర్, అతనికి వెళ్ళుచూ ఉండగా, పని జరుగుతూ ఉండగా చూశాను. ఐ సా హిమ్ జంపింగ్ దేర్ అన్నాం అనుకో, అతను దూకుతూ ఉండగా చేశాను. ఐ సా హిమ్ స్విమ్మింగ్ దేర్, అతను ఈదుతూ ఉండగా చూశాను. ఐ సా హిమ్ లయింగ్ దేర్, అతను అబద్ధం ఆడుతూ ఉండగా చూశాను అని చెప్పచ్చు అనమాట. ఐ సా హిమ్, ఐ యూజ్ టు హెల్ప్, నేను సహాయం చేస్తూ ఉండేవాడిని. యూజ్ టు అంటే ఆ పని చేస్తూ ఉండేవాడిని అని అర్థం అనమాట. ఐ యూజ్ టు కూడా చెప్పేసాను, ఆల్రెడీ చెప్పాను కదా 29, మరి ఇక్కడ కూడా వచ్చింది అనమాట, రిపీటెడ్. సరే, ఐ ప్రిఫర్ టు గో దేర్, నేను అక్కడికి వెళ్ళటానికి ప్రాధాన్యం ఇస్తాను. ప్రిఫరెన్స్ అంటూ ఉంటారు. ఐ ప్రిఫర్ టు గో దేర్, ఐ ప్రిఫర్ టు స్టే హియర్, నేను ఇక్కడ ఉండటానికి ప్రాధాన్యం ఇస్తాను. ఐ ప్రిఫర్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్ రాయటానికి నేను ప్రాధాన్యత ఇస్తాను. ఈ వాక్యం వస్తే ప్రిఫర్ టు అనగానే ఇక్కడ వెర్బ్ గోనా, ఈటా, రైటా, డ్రింకా, లేకపోతే ఆన్సరా, రన్నా, ప్లేనా, ఏదైనా వెర్బులు ఏమైనా మార్చుకోవచ్చు. ఐఎమ్ 30 years old, నాకు 30 సంవత్సరాలు. సంవత్సరాలు రాలు పెట్టాలి, రాగిపోయింది. అట్లాగే ఐఎమ్ 20 years అనుకోండి, ఐఎమ్ 20 years old, లేకపోతే ఐఎమ్ 17 years old, ఐఎమ్ 5 years old అని చెప్పచ్చు అనమాట. కాబట్టి ఐ నో నథింగ్, నాకేమీ తెలియదు అని చెప్పాలంటే ఏం చెప్పచ్చు, ఐ నో నాకు తెలుసు, నథింగ్ ఏమీ లేదు అంటే ఐ నో నథింగ్ అంటే నాకేమీ తెలియదు అర్థం. అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకేమీ తెలియదు ఇట్లా చెప్పొచ్చు. ఇది కొంచెం లెంగ్తీగా ఉంది కాబట్టి దీనికి షార్ట్ కట్ అనమాట. దీనికి ఐ గో నో వేర్, నేను ఎక్కడికి వెళ్ళను, లేకపోతే ఐ డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళను, ఇది చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు అనమాట. తర్వాత ఐ గో ఎనీవేర్, నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎనీవేర్ ఎక్కడికైనా, ఎనీవేర్ ఎనీ ప్లేస్, ఎనీ టైం అంటూ ఉంటారు కొంతమంది డైలాగులు. ఐ గో ఎనీవేర్, ఎక్కడికైనా వెళ్తాను. ఐ వెంట్ నో వేర్, ఎక్కడికి వెళ్ళలేదు. ఐ బదులు హీ వెంట్ నో వేర్, షీ వెంట్ నో వేర్ అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇది ఫస్ట్ ఇది రావాలి మీకు. ఐ వెంట్ నో వేర్, ఎక్కడికి వెళ్ళలేదు. ఐ టోల్డ్ నథింగ్, నేనేమీ చెప్పలేదు అనగానే 2 రకాలు చెప్పచ్చు. ఐ టోల్డ్ నథింగ్, ఇక్కడ V2 అనమాట, నేనేమీ చెప్పలేదు. ఐ డింట్ టెల్ ఎనీథింగ్, డింట్ చెప్పి టెల్ చెప్పి V1 చెప్పి ఎనీథింగ్ చెప్పాలి. ఐ డింట్ టెల్ ఎనీథింగ్, ఏమీ చెప్పలేదు. ఆట్ టు, విధిగా అని అర్థం. విధిగా అనే పదము ఆట్ టు అనమాట, విధిగా చేయాలి. ఐ ఆట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, నేను విధిగా పెద్దలను గౌరవించాలి. ఐ ఆట్ టు గో టు స్కూల్ అంటే రెగ్యులర్లీ, తప్ప విధిగా రోజు స్కూల్కి వెళ్తూ ఉండాలి అని అర్థం. ఐ విల్ మేక్ యూ సింగ్, నీతో పాడిస్తాను. ఐ విల్ మేక్ యూ సింగ్, మేక్ యూ అంటే చేయించడం, విల్ అంటే చేస్తాను, మేక్ యూ అంటే నీ చేత, నీతో చేయించడం. ఏ పని చేయిస్తాడు అతని చేత, సింగ్ పాడటం అనే పని
అతని చేత చేయిస్తాడు. మేకింగ్ అన్నమాట, చేయించడము. కాబట్టి నీ చేత చేయించడము. విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. కాబట్టి ఐ విల్ మేక్ యూ సింగ్. నీతో డ్యాన్స్ చేయిస్తానంటే ఐ విల్ మేక్ యూ డ్యాన్స్. నీతో అబద్ధం చెప్పిస్తానంటే ఐ విల్ మేక్ యూ లై. లై. కాబట్టి నేను నీతో తిట్టిస్తానంటే ఐ విల్ మేక్ యూ స్కోల్డ్. వీవన్నే చెప్పాలన్నమాట. నేను నీతో పొగిడిస్తానంటే ఐ విల్ మేక్ యూ ప్రైజ్. నీతో పొగిడిస్తాను. నేను నవ్విస్తానంటే ఐ విల్ మేక్ యూ సింగ్. ఐ విల్ మేక్ యూ లాఫ్. నేను నవ్విస్తాను అని చెప్పేసి అనమాట. ఇట్లా ఐ విల్. నెక్స్ట్ ఐ ఆమ్ టూ వీక్ టు వాక్. నేను నడవలేనంత బలహీనంగా ఉన్నాను. టూ చాలా ఎక్కువ. టూ వీక్ చాలా బలహీనంగా ఉన్నాను. ఎంత నడవలేనంత. టూ వాక్ నడవటానికి బలం లేనంతగా ఎక్కువ బలహీనుడిగా ఉన్నాను. నేను ఉన్నాను. టూ వీక్ చాలా బలహీనంగా ఉన్నాను. ఎంత వాక్ టు నడవటానికి నడవలేనంత బలహీనంగా ఉన్నాను. ఐఆమ్ టూ వీక్ టు వాక్. అక్కడ చెప్పచ్చు ఐఆమ్ టూ స్ట్రాంగ్ టు వాక్ టు రన్. నేను పరిగెత్తగల ఈ స్ట్రెంగ్త్ ఉంది, బలం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఐఆమ్ టూ స్ట్రాంగ్ టు రన్ అని చెప్పచ్చు అనమాట. ఐఆమ్ మేకింగ్ హిమ్ రైట్. నేను అతనితో వ్రాయిస్తున్నాను. ఇప్పుడు ఆ పని చేయిస్తున్నాను. నేను అతనితో పంపిస్తున్నాను. ఐఆమ్ మేకింగ్ హిమ్ సెండ్. నేను అతనితో పంపిస్తున్నాను. అట్లాగే ఐఎమ్ మేకింగ్ హిమ్ టెల్ అంటే నేను అతనికి చెప్పిస్తున్నాను అని చెప్పచ్చు. ఏవైనా సరే ఇది వచ్చేస్తే మిగతా వెర్బ్స్ మార్చుకుంటూ చెప్తే ఆ సెంటెన్స్ మీకు స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రీడ్. నేను అతనితో చదివించాలి. హ్యావ్ టు చేయాలి కదా. మేక్ హిమ్ అంటే అతనితో చేయించాలి. మేకర్ అంటే ఆమెతో చేయించాలి. ఐ హ్యావ్ టు మేకర్. నేను ఆమెతో చేయించాలి. ఏ పని? రీడ్, చదవటము. నేను అతనితో చదివించాలి. నేను అతనితో రాయించాలన్నప్పుడు రీడ్ బదులు రైట్ పెట్టాలి. ఐ హ్యావ్ టు మేక్ హిమ్ రైట్. నేను అతనితో రాయించాలి. దీనికి పాస్ట్. ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ రైట్. నేను వాళ్ళతో వ్రాయించాలనుకున్నాను. వాంటెడ్ కోరుకున్నాను. టు మేక్ దెమ్ వాళ్ళతో చేయించాలని. ఏ పని చేయించాలని కోరుకున్నాను? రైటింగ్ అనే పని. సో ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ రైట్. నేను వాళ్ళతో వ్రాయించాలనుకున్నాను. నేను వాళ్ళతో పంపించాలనుకున్నాను చెప్పాను. రైట్ తీసేసి సెండ్ పెడితే సరిపోతుంది. ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ సెండ్. అందరూ వాళ్ళతో పంపించాలనుకున్నాను. దెమ్ తీసేసి అతనితో నేను వ్రాయించాలనుకున్నాను అన్నప్పుడు ఐ వాంటెడ్ టు మేక్ హిమ్ రైట్. నేను అతనితో వ్రాయించాలనుకున్నాను. నేను ఆమెతో డ్యాన్స్ చేయించాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు మేక్ హర్. షీ కాస్త హర్ అయిపోతుంది అనమాట. ఐ వాంటెడ్ టు మేక్ హర్ డ్యాన్స్. ఆమెతో డ్యాన్స్ చేయించాలనుకున్నాను. ఆమెతో పాడించాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు మేక్ హర్ సింగ్. నేను ఆమెతో వంట చేయించాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు మేక్ హర్ కుక్. అంటే ఆమెతో వంట చేయించాలనుకున్నాను. అక్కడ దెమ్ బదులు ఏం పెడితే అది మారిపోతుంది. ఐ హ్యాడ్ టు మేక్ హిమ్ రైట్. హ్యావ్ టు కదులు హ్యాడ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. చేయించాల్సి వచ్చింది. మేక్ హిమ్ రైట్ అతనితో వ్రాయించాల్సి వచ్చింది. హ్యావ్ టుకి హ్యాడ్ టు పాస్ట్ టెన్స్ అనమాట. ఆ పని చేయించాల్సి వస్తుంది. ఐ హ్యాడ్ టు మేక్ హిమ్ రైట్. నేను అతనితో వ్రాయించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమెతో వ్రాయించాల్సి వచ్చినప్పుడు హిమ్ తీసేసి హర్ పెట్టాలన్నమాట. ఐ హ్యాడ్ టు మేక్ హర్ రైట్. నేను ఆమెతో వ్రాయించాల్సి వచ్చింది. నేను వాళ్ళతో వ్రాయించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మేక్ దెమ్ రైట్. వాళ్ళతో వ్రాయించాల్సి వచ్చింది. నేను రవి చేత రాయించాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు మేక్ రవి రైట్. రవి చేత రాయించాల్సి వచ్చింది. నేను ఏంటి ఎవరైనా సరే సార్ దాని చేత రాయించాల్సినప్పుడు ఐ హ్యాడ్ టు మేక్ ఇట్ రైట్. దాంతో రాయించాల్సి వచ్చింది అట్లా చెప్పచ్చు అనమాట. ఐ యూజ్ టు మేక్ హిమ్ రైట్ లెటర్స్. నేను అతనితో ఉత్తరాలు రాయిస్తూ ఉండేవాడిని. నేను ఆమెతో ఉత్తరాలు రాయిస్తూ ఉండేటప్పుడు హిమ్ బదులు హర్ పెట్టాలి. ఐ యూజ్ టు మేక్ హర్ రైట్ లెటర్స్. ఆమెతో ఉత్తరాలు రాస్తున్నాను. నేను వాళ్ళతో ఉత్తరాలు రాయిస్తున్నప్పుడు హిమ్ బదులు దెమ్ పెట్టాలి. ఐ యూజ్ టు మేక్ దెమ్ రైట్ లెటర్స్. నేను వాళ్ళతో ఉత్తరాలు రాయిస్తూ ఉండేవాడిని. యూజ్ టు చేస్తూ ఉండేవాడిని. మేక్ చేయిస్తూ వాళ్ళ చేత చేయిస్తూ ఉండేవాడిని. అతని చేతి చేయిస్తేవాడిని. మేక్ హర్ అంటే ఆమె చేత చేయిస్తూ ఉండేవాడిని. అట్లాగే దెమ్ అని పెడితే మేక్ దెమ్ అంటే వాళ్ళ చేత చేస్తూ ఉండేవాడిని. ఇక్కడ వెర్బ్ ఏదైతే అది వస్తుంది మీనింగ్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళతో పనులు చేయిస్తున్నాను, చేయిస్తూ ఉండేవాడిని అంటారు యూజ్ అనమాట. ఐ వాంట్ టు మేక్ యూ రైట్ ఏ లెటర్. ఐ వాంట్ కోరుకున్నాను. ఇంతకుముందు ఐ వాంటెడ్ అయిపోయింది. ఐ వాంట్ ఇప్పుడు కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు మేక్ యూ. నువ్వు అలా నీ చేత అలా చేయించడానికి కోరుకుంటున్నాను. లెటర్స్ రాయించడం కోసం నేను నీకు ఉత్తరం రాయించాలనుకున్నాను. ఐ వాంట్ టు మేక్ యూ రైట్ ఏ లెటర్. నీకు ఉత్తరం రాయించాలనుకున్నాను.
ఇక్కడ షల్, విల్, వుడ్ సేమ్ వస్తాయి అనమాట. యాక్చువల్గా ఐ షల్ సే నేను చెప్తాను, ఐ విల్ సే నేను చెప్తాను, ఐ వుడ్ సే నేను చెప్తాను. వుడ్ చెప్పాను ఒక పెద్దల ముందు కొంచెం వుడ్ చెప్తే కొంచెం గౌరవంగా ఉంటుంది అనమాట. సేమ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమసీ ఉంటుంది కాబట్టి షల్ కానీ విల్ కానీ చెప్పండి. పెద్దల ముందు, గురువుల ముందు, పెద్ద ఎల్డర్లీ పీపుల్ ముందు వుడ్ చెప్తే బాగుంటుంది, గౌరవవాచ్యంగా ఉంటుంది. వుడ్, కుడ్ ప్రెజెంట్ టెన్స్ వాడినప్పుడు పొలైట్నెస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. అట్లాగే హీ వెంట్ సమ్వేర్, అతను ఎక్కడికో వెళ్ళాడు. సమ్వేర్ ఎక్కడికో, అతను ఎక్కడికో వెళ్ళాడు. హీ వెంట్, అతను వెళ్ళాడు. సమ్వేర్ ఎక్కడికో, హీ వెంట్ సమ్వేర్. అట్లాగే ఐ వెంట్ సమ్వేర్, ఐ మీద చెప్పాలి కదా, పొరపాటు ఈ పెట్టాను అనమాట. ఐ వెంట్ సమ్వేర్, ఎక్కడికో వెళ్ళాను. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, ఈ గుర్తుపెట్టుకోండి. వుడ్ హ్యావ్, మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్, షుడ్ హ్యావ్, ఇవన్నీ 5 అనమాట. ఒకవేళ అతను నన్ను సహాయం అడుగుంటే ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. ఆ పక్క అతను కనుక నాకు సహాయం కోసం అడుగుంటే నేను అతను సహాయం చేసి ఉండేవాడిని అని చెప్పాడు అనమాట. కాబట్టి ఐ మైట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, నేను అసలు బహుశా ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్, అతను కనుక నాకు సహాయం కోసం అడుగుంటే ఐ మైట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, నేను అతను సహాయం చేసి ఉండొచ్చు. అబ్బా, అతను కనుక నేను అడుగుంటే నేను సహాయం చేసి ఉండొచ్చు, నాకు ఆ ఛాన్స్ మిస్ అయింది, అదే పొరపాటు అయిపోయింది అని అనుకోవడం అనమాట. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్, అతను నన్ను సహాయం అతను అడుగుంటే ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, అతను సహాయం చేయగలిగుండేవాడిని. అయితే డబ్బు ఉంది కాబట్టి తప్పనిసరిగా అతను సహాయం చేయగలిగుండేవాడిని. ఇఫ్ హీ ఆస్క్డ్ మీ, అతను నన్ను అడుగుంటే, అంటే అప్పుడు పూర్తి వాక్యం అవుతుంది అనమాట. కుడ్ హ్యావ్ అంటే అతను సహాయం చేయగలిగి ఉండేవాడిని. ఐ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్ అంటే నేను అతను తప్పక సహాయం చేసి ఉండేవాడిని అని అర్థం. తప్పక, మస్ట్ అండ్ షుడ్ అని అర్థం అన్నమాట. ఐ మస్ట్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, తప్పక సహాయం చేస్తుంది. ఇఫ్ యూ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్, అతను నాకు సహాయం కోసం అడుగుంటే తప్పనిసరి సహాయం చేసి ఉండేవాడిని అర్థం. ఐ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, నేను సహాయం చేసి ఉంటే బాగుండేది. షుడ్ హ్యావ్ అంటే చేసి ఉంటే బాగుండేది అనమాట. ఐ కాదు, ఎవరికైనా చెప్పొచ్చు అనమాట. ఐ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, నేను అతను సహాయం చేసి ఉంటే బాగుండేది. అదే ఈ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్ బట్ ఐ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, అతను చేసి ఉంటే బాగుండేది, ఏదో కుదరలేదు అని అర్థం. ఐ వాక్ డైలీ, ఐ వాక్ డైలీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. యాక్టివ్ వాయిస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నేను రోజు నడుస్తాను అని అర్థం. ఐ వాక్ డైలీ, రోజు చేసే పనులు చెప్పొచ్చు, ఇప్పుడు చేసే పనులు కూడా చెప్పొచ్చు. ఐ వాక్ డైలీ చెప్పొచ్చు, ఐ వాక్ నౌ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇదేమో ఐ పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఐ వాక్డ్ ఎస్టర్డే, వాక్ V1, వాక్డ్ V2. ఇక్కడ నేను నిన్న నడిచాను, ఐ వాక్డ్ ఎస్టర్డే. వాక్డ్ V2 గుర్తురాలేదు మనకి ఏం చెప్పచ్చు, అప్పుడు వాకే గుర్తుంది, V2 గుర్తులేదు. డిడ్ చెప్పి V1 చెప్పచ్చు. ఐ డిడ్ వాక్ అని చెప్పచ్చు, నేను నడిచాను అని చెప్పచ్చు అనమాట. V2 గుర్తురానప్పుడు అప్పుడు మనం డిడ్ ఉపయోగించి V1 చెప్తే సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ వాక్ టుమారో, రేపు నేను నడుస్తాను. ఐ షల్ వాక్ చెప్పచ్చు. ఇప్పుడు వాడకల ఐ షల్ వాక్ అంటే ఎవరు, ఐ విల్ వాక్ చెప్పేస్తున్నారు అనమాట. కాబట్టి ఐ విల్ వాక్ టు, రేపు నడుస్తాను అదనమాట. మీకు అర్థం కావడం కోసం ఎస్టర్డే అని చెప్పాను, టుమారో అని చెప్పాను. యాక్చువల్గా 1 minute బిఫోర్ అంతా కూడా పాస్ట్ టెన్స్, 1 minute తర్వాత అంతా కూడా ఫ్యూచర్ టెన్స్ వస్తుంది అనమాట. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, నేను చాలాసేపు నుంచి ఆడుతూనే ఉన్నాను. చాలాసేపు హ్యావ్ బీన్ అన్నాను అనుకో, హ్యావ్ బీన్ అంటే చాలాసేపు జరుగుతూ ఉంది అని అర్థం అనమాట. ఒక పని ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ V4 ఉందనుకో, V1, V2, V3, V4. V4 అంటే కమింగ్, గోయింగ్, సిట్టింగ్, స్టాండింగ్, అవంతా కూడా వెర్బ్ 4 అంటూ ఉంటారు, జెరండ్ ఫామ్ అంటూ ఉంటారు. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అంటే చాలాసేపు నుంచి ఆడుతున్నాను. నువ్వు ఎంతసేపు నుంచి ఆడుతున్నావో ఆ టైం స్పెసిఫిక్గా చెప్పాలంటే ఫర్ చెప్పి టైం చెప్పచ్చు అనమాట. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours. 3 hours నుంచి ఇప్పటి వరకు స్టిల్ వర్కింగ్, ఇంకా ఆడుతూనే ఉంటే పని జరుగుతూనే ఉండాలి. ఇంకా ఆడుతూనే ఉన్నాను 3 hours నుంచి, అబ్బా ఇప్పటివరకు ఆడుతూనే ఉన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 3 hours. అట్లా యాక్షన్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి. అది ఎప్పటి నుంచి, గతంలో స్టార్ట్ కావచ్చు, నిన్న స్టార్ట్ కావచ్చు, మొన్న స్టార్ట్ కావచ్చు. యాక్షన్ స్టిల్ ఇట్ మస్ట్ బి గోయింగ్ ఆన్ నౌ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మాట్లాడే సమయానికి యాక్షన్ జరుగుతూనే ఉండాలి. అప్పుడు చాలాసేపు వర్కింగ్ డ్యూరేషన్ ఉంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, నేను చాలాసేపు ఆడుతున్నాను ఫర్ 2 hours. నిన్న నుంచి ఆడుతూనే ఉన్నాను అనుకో, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ ఎస్టర్డే, నిన్నటి నుంచి అనమాట. కాబట్టి అటు ఏదైనా చెప్పచ్చు. సిన్స్, ఫర్,
ఫర్కి ఏమో టైం వస్తుంది, ఫర్ 2 hours, ఫర్ 3 hours అనమాట. సిన్స్ మార్నింగ్, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మే, సిన్స్ జూన్ అని కానీ, లేకపోతే సిన్స్ జాన్యువరి నుంచి, సిన్స్ 1920 అని అర్థము, ఏదో చెప్పచ్చు అనమాట. ఎక్కువసేపు పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం. సరే, ఐ హ్యావ్ బిన్ అయిపోయింది. ఐ హ్యాడ్ బిన్ ప్లేయింగ్ ఎస్టర్డే, నిన్న చాలాసేపు ఆడుతూనే ఉంటుంది. నిన్నే పని స్టార్ట్ కావాలి, 1 hour అన్న కనీసం జరుగుతూ ఉండాలి. నిన్నే ఎండ్ అయిపోవాలి. 1 hour పాటు చాలాసేపు నిన్న జరుగుతూ ఉంటే, మినిమం 1 hour జరుగుతుంటే నిన్నే స్టార్ట్ కావాలి, 1 hour జరుగుతూ ఉండాలి, నిన్నే ఎండ్ అయిపోవాలి. అప్పుడు నిన్నే ఎక్కువసేపు డ్యూరేషన్ ఉంటే హ్యాడ్ బీన్ చెప్పాలి. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఎస్టర్డే అంటే నేను చాలాసేపు ఆడుతున్నాను. నిన్న 3 hours ఎగ్జామ్ రాస్తూ ఉన్నానని చెప్పాను అనుకో, అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్స్ దీన్ని చెప్పాలి. I had been writing my examination yesterday afternoon for 3 hours. నిన్న మధ్యాహ్నం సాయంకాలం 4 hours క్రికెట్ ఆడుతూ ఉన్నాను. డ్యూరేషన్ ఎక్కువ. I had been playing cricket yesterday evening for 4 hours. నిన్న పొద్దున 2 hours టీవీ చూస్తూనే ఉన్నాను. I had been ఎక్కువ డ్యూరేషన్ 1 hour పైన ఉంది కదా, had been ఉపయోగించాలి. I had been watching TV yesterday morning for 2 hours. నేను 3 hours పూజ చేస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్షిపింగ్ టు గాడ్ ఎస్టర్డే మార్నింగ్ ఫర్ 3 hours. ఎక్కువసేపు జరుగుతుంటే ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ గేమ్స్, వీడియో గేమ్స్ ఎస్టర్డే ఆఫ్టర్నూన్ ఫర్ 2 hours. 2 hours అనమాట. అంటే ఎక్కువసేపు చేస్తూ ఉంటే చెప్పచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ బీన్ అంటే నిన్నే స్టార్ట్ కావాలి, ఎక్కువసేపు జరుగుతూ ఉండాలన్నమాట డ్యూరేషన్. తర్వాత ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టుమారో, రేపు నేను చాలాసేపు ఆడుతూనే ఉంటాను. విల్ హ్యావ్ బీన్ అని అర్థం అనమాట. రేపే స్టార్ట్ అవుతుంది, రేపే ఎండ్ అయిపోతుంది. విల్ హ్యావ్ బీన్ రేపే స్టార్ట్ అయిపోతుంది, రేపే ఎండ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఐ విల్ హ్యావ్ బీన్ ఎక్కడిది, ఐ హ్యావ్ బీన్ ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. హ్యావ్ బీన్కి ముందు విల్ పెట్టాలి. రేపు చాలాసేపు, రేపు 3 hours పాటు ఎగ్జామ్ రాస్తుంటాను అనుకో, ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ మై ఎగ్జామినేషన్ టుమారో ఆఫ్టర్నూన్ ఫర్ 3 hours. రేపు సాయంకాలం 4 గంటల సేపు క్రికెట్ ఆడుతూనే ఉంటానని చెప్పాను అనుకో, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ టుమారో ఈవినింగ్ ఫర్ 4 hours అని చెప్పాలన్నమాట. అట్లా రేపే స్టార్ట్ అవ్వాలి, రేపే ఎండ్ అయిపోవాలి, ఎక్కువసేపు జరుగుతూ ఉండాలి. రేపు ఎండ్ కాకపోయినా ఇప్పుడు ఎన్నులు సేపు, లేకపోతే ఒక పని స్టార్ట్ ఎక్కువసేపు చేస్తుందంటే స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి, ఎండింగ్ పాయింట్ కూడా ఎక్కువసేపు జరుగుతుంది అనుకో, 2 రోజులుగా ఆ పని చేస్తున్నాను అనుకో, ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దట్ వర్క్ ఫర్ 2 years, ఫర్ 2 days అని చెప్పచ్చు అనమాట. 2 days ఆ పని చేస్తూనే ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దట్ వర్క్ ఫర్ 4 hours. ఏదైతే అన్నమాట ఆ వర్క్ ఎక్కువసేపు జరుగుతుంటే గతంలోనే స్టార్ట్ అవ్వాలి, గతంలో ఎండ్ అయిపోవాలి, అప్పుడే హ్యాడ్ బీన్ ఉపయోగించాలన్నమాట. లేదనుకో గతంలో స్టార్ట్ అయిపోయి ఎక్కువసేపు ఇన్ని సంవత్సరాలు జరిగిందని చెప్పి ఎక్కువ చెప్పచ్చు. లేకపోతే సింపుల్గా ఐ ప్లేడ్ లివ్డ్ దేర్ ఫర్ 6 years, సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పచ్చు అనమాట. ఐ లివ్డ్ దేర్ ఫర్ 6 years, 6 years ఉన్నాను అనమాట. లేదు టైం ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ లివింగ్ దేర్ ఫ్రమ్ 2002 to 2019 అంతవరకు అంతవరకు ఉన్నాను అని చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ సెడ్, నేను ఇప్పుడే చెప్పాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని ఇప్పుడే చెప్పాను. ఐ హ్యాడ్ సెడ్, ఐ హ్యావ్ సెడ్. నేను ఐ హ్యాడ్ సెడ్ బిఫోర్ హీ కేమ్, దీని సింపుల్ పాస్ట్ టెన్స్. అతను వచ్చే ముందే నేను చెప్పేశాను. మీకు కూడా స్కూల్ లెవెల్లో వస్తాయి, ఈ గ్రామర్లో వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఐ హ్యాడ్. గతంలో 2 పనులు జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, సెకండ్ జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. కానీ గుర్తుపెట్టుకోండి, గతంలో 2 పనులు జరిగితే, భూతకాలంలో పాస్ట్ టెన్స్లో 2 పనులు జరిగినప్పుడు ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి స్టేటెడ్ బై పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సెకండ్ యాక్షన్ మస్ట్ బి స్టేటెడ్ బై సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ ఐ హ్యాడ్ సెడ్, నేను అప్పుడే చెప్పేసా ఫస్ట్ యాక్షన్ అది. బిఫోర్ ఈ కేమ్, అతను వచ్చే ముందే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇట్ మస్ట్ బి అకంపెనీడ్ బై సింపుల్ పాస్ట్ టెన్స్. నేను వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది, నేను వెళ్ళే ముందే ట్రైన్ వెళ్ళిపోయింది. ముందు ఫస్ట్ యాక్షన్ ఏంటి, ట్రైన్ వెళ్ళిపోవడం ఫస్ట్ యాక్షన్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ది స్టేషన్ బిఫోర్ ఐ రీచ్డ్, నేను రీచ్ అయ్యే ముందే వెళ్ళిపోయింది. నేను కొట్టే ముందే, వాడు కొట్టేశాడు అనుకో, ఈ రెండులో మొట్టమొదటి యాక్షన్ ఏంటి, నేను కొట్టే ముందే, ఇది సెకండ్ యాక్షన్. వాడు కొట్టేశాడు ఫస్ట్ యాక్షన్.
he had beaten me, he had beaten before I did beat, కొట్టే ముందే అన్నమాట. కాబట్టి నేను సహాయం చేసే ముందే ఆమె సహాయం చేసేసింది. ఫస్ట్ యాక్షన్ ఏంటి? ఆమె సహాయం చేసింది, తర్వాత నేను చేశాను. ఆ ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. షీ హ్యాడ్ హెల్ప్డ్ బిఫోర్ ఐ డిడ్ హెల్ప్, లేకపోతే ఐ హెల్ప్డ్ అని చెప్పచ్చు అనమాట. కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో గతంలో రెండు పనులు జరిగినప్పుడు ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి స్టేటెడ్ బై పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, సెకండ్ యాక్షన్ బై సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ ఐ హ్యాడ్ సెడ్ బిఫోర్ ఇ కేమ్, ఐ విల్ హ్యావ్ సెడ్ టుమారో బై దిస్ టైం, రేపు ఈ సమయానికల్లా నేను చెప్పేసి ఉంటాను, చెప్పేసి రాశాను, టైపింగ్ మిస్టేక్ అనమాట. రేపు ఈ సమయానికల్లా పని జరిగిపోయింది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్లో ఈ సమయానికల్లా. కాబట్టి ఐ విల్ హ్యావ్ సెడ్ టుమారో బై దిస్ టైం, మండే కల్లా, రేపు మండే కల్లా పని అయిపోతుంది కూడా. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై మండే, మండే కల్లా అయిపోతుంది. కాబట్టి ఒక మంత్లో 1 monthలో పని కంప్లీట్ చేస్తాను అనమాట. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ బై ఏ మంత్, బై ఏ మంత్ అంటే ఒక నెలలో కంప్లీట్ చేస్తాను అని అర్థం అనమాట. బై దిస్ టైము, బై 1 month, బై మండే, అట్లాగే బై 6 hours అవి చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ ప్యాసివ్ వాయిస్లో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు. ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్, నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు. ఇది ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. దాన్ని కూడా నన్ను ఇప్పుడే సెలెక్ట్ చేశారు, ఐ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని అర్థం అనమాట. అట్లాగే ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ బిఫోర్ ఇ కేమ్, ఇది కూడా సేమ్, అతను వచ్చే ముందు నాకు సలహా ఇచ్చేసారు. ఇందాక చెప్పాను, రూల్స్ చెప్పాను చూసారా, అదే అనమాట ప్యాసివ్ వాయిస్లో ఇది అనమాట. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో బై దిస్ టైం, రేపు ఈ సమయానికి నాకు సలహా ఇచ్చేసి ఉంటారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. కాబట్టి ఇవి బాగా మీకు బైహార్ట్ చేసేసేయండి. ఇవి బాగా బైహార్ట్ చేస్తేనే సాధ్యమవుతుంది అనమాట మీకు. ఇవి బాగా బైహార్ట్ చేస్తే ఇవన్నీ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్. ఈ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ని ఇవన్నీ 71 ఇంతకుముందు మనం చెప్పాము మీకు. బీ ఫార్మ్స్లో ఐ మీద, ఐ ఆమ్ మీద 10 బాగా వాడుకలో ఉన్నవి 10 సెంటెన్సెస్ వచ్చేసినాయి. ఐ వాజ్ మీద అది 10 వచ్చినాయి. తర్వాత ఐ విల్ బి మీద, బీ ఫార్మ్స్లో ఐ విల్ బి మీద ఫ్యూచర్లో 9 వచ్చినాయి, మొత్తం 29. ఇది ఒక 79, 100 సెంటెన్సెస్ అన్నమాట యూజువల్. దీంట్లో ఓన్లీ ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ చెప్పారు. దీంట్లో నేను చెప్పిన యామ్, వాజ్, విల్ బిలో కానీ ఇప్పుడు చెప్పిన 71 సెంటెన్సెస్లో కూడా ఎఫర్మేటివ్ 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ అంటే సాధారణ వాక్యాలు, స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నించడం, ఇంట్రాగేషన్, ప్రశ్నించడం. మూడోది నెగిటివ్ సెంటెన్స్ అంటే నెగిటివ్, నాట్ అని వస్తుంది అనమాట. ఇంకోటి నెగిటివ్ ఇంట్రాగేటివ్, ప్రశ్నించడం. నేను వెళ్తున్నానా, నేను వెళ్ళట్లేదా, నేను చూస్తున్నానా, నేను చూడట్లేదా. అంటే ప్రతిదానికి పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. దాంట్లో పాజిటివ్ క్వశ్చన్ ఇంట్రాగేటివ్ అంటాము, నెగిటివ్ క్వశ్చన్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. నాట్ పెడితే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఇవన్నీ 100 సెంటెన్సెస్ ఓన్లీ మీకు ఈ ఎఫర్మేటివ్ ఇచ్చారు. ఇవన్నీ మీరు బైహార్ట్ చేస్తే వాటికి ఒక్కొక్కటి వచ్చేసి 4 వాక్యాలు వస్తాయి అనమాట. ఈ 100 సెంటెన్స్ మళ్ళీ ఇంకో 300 వస్తాయి, మొత్తం కలిపి 400 వాక్యాలు వస్తాయి. ఎఫర్మేటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇవి వస్తే అవి జస్ట్ ఈజీనే. బీ ఫార్మ్ అంటే ముందుకు తీసుకురావడం, యామ్ ముందుకు తీసుకురావడం, లేకపోతే వజ్ ముందుకు తీసుకురావడం, ఇంకోటి లేకపోతే వజంట్ ముందుకు తీసుకురావడం, హ్యావ్ ఉంటే హ్యావ్ ముందుకు తీసుకురావడం, డూ ఉంటే డూ ముందుకు తీసుకురావడం, లేకపోతే డజంట్ ఉంటే డజంట్ ముందుకు తీసుకురావడం, డోంట్ ఉంటే డోంట్ ముందుకు తీసుకురావడం. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉంటే వాటికి ముందు నౌన్స్, ప్రొనౌన్స్ ముందుకు తీసుకురావడం. అది పెద్ద కష్టం ఉండదు. మెయిన్ సెంటెన్స్ గుర్తొస్తే జస్ట్ లైట్గా ఆ పదాలు, ఫస్ట్ పదము రెండో పదం మొదటి పదం అయిపోతుంది, ఫస్ట్ పదం రెండో పదం అయిపోతుంది, అట్లా ఈజీగా ఉంటాయి. అవి చేంజ్ చేయడం చాలా ఈజీనే. ఇవి రావాలి మీకు. మీ 100 సెంటెన్స్ బాగా బైహార్ట్ చేయండి. a + b² = a² + b² + 2ab అంటే సూత్రాల మోడల్ లెక్కలు వచ్చినట్టుగా వస్తే అప్పుడు మీకు 100 సెంటెన్స్ వస్తే వీటిని మిగతా 300 వాక్యాలు చెప్పచ్చు, 400 వాక్యాలు అవుతాయి. ప్లస్ వాక్యాలు ఉంటాయి. ఏది WH వర్డ్స్ ఉపయోగించారు. వాట్, వై, వేర్, వెన్
ఆ వాక్యాలు హౌ అన్నమాట. వాట్, వై, వేర్, వెన్, హౌ వాటితో ఉపయోగించి చెప్పచ్చు అనమాట. ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎట్లాగో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఐ కెన్ సే నేను చెప్పగలను, ఎఫర్మేటివ్ సెంటెన్స్. ఈ కెన్ ముందుకు వచ్చేస్తే అప్పుడు ఇంట్రాగేటివ్, కెన్ ఐ సే నేను చెప్పగలనా, చెప్పగలను, కెన్ ఐ సే నేను చెప్పగలనా. ఇక్కడ కెనాట్, కాంట్. మాట్లాడేప్పుడు మనం కాంటాక్టెడ్ ఫార్మ్సే చెప్పాలి, అందంగా ఉంటుంది, భాష అందంగా ఉంటుంది, సులభంగా ఉంటుంది, తప్పులు లేకుండా పోతుంది. అందువల్ల కాంటాక్ట్ ఫార్మ్స్. రాసేప్పుడు మాత్రం కెనాట్ అని రాయండి, అందులో విడదీసి రాయండి అన్నమాట. కాంటాక్ట్ ఫార్మ్స్ రాయకూడదు అనమాట. విడదీసి రాస్తేనే మనం రాసేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి కాబట్టి, అందంగా ఉంటుంది కాబట్టి విడదీసి రాస్తే బాగుంటుంది, రాయాలి కూడా. ఇక్కడ ఐ కాంట్ సే నేను చెప్పలేను, కెన్ చేయగలను, కాంట్ చేయలేను, ఐ కాంట్ సే. కాంట్ ముందుకు వచ్చేస్తుంది, ఈ ఫస్ట్ చివరి రెండోది అవుతుంది, రెండోది ఫస్ట్ అవుతుంది. కాంట్ ఐ సే నేను చెప్పలేను, ఇది అఫర్మేటివ్, ఇది ఇంట్రాగేటివ్, ఇది నెగిటివ్ సెంటెన్స్. వీటన్నిటికీ ఈ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ముందు ఉపయోగించాలి అంతే. వాట్ ఏమి, వై ఎందుకు, వెన్ వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, ఇంకోటి హౌ ఎలా. ఉపయోగిస్తే వాట్ కెన్ ఐ సే నేనేం చెప్పగలను, వై కెన్ ఐ సే నేను ఎందుకు చెప్పగలను, వేర్ కెన్ ఐ సే నేను ఎక్కడ చెప్పగలను, హౌ వెన్ కెన్ ఐ సే నేను ఎప్పుడు చెప్పగలను, హౌ కెన్ ఐ సే నేను ఎలా చెప్పగలను. బాగా వాడతారు కెన్ మీద వాట్ ఉపయోగించి, ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ముందు వాట్స్ ఉపయోగించి బాగా వాడుకలో ఉన్నాయి. అక్కడక్కడ రేర్గా ఉపయోగించేవి నెగిటివ్, ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ నెగిటివ్ సెంటెన్స్ ముందు వాడేవి తక్కువగా ఉంటాయి అన్నమాట, ఇవి మాత్రం ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాట్ కాంట్ ఐ సే నేనేం చెప్పలేను, వై కాంట్ ఐ సే నేను ఎందుకు చెప్పలేను, వేర్ కాంట్ ఐ సే నేను ఎక్కడ చెప్పలేను, వెన్ కాంట్ ఐ సే నేను ఎప్పుడు చెప్పలేను, హౌ కాంట్ ఐ సే నేను ఎలా చెప్పలేను, ఇయని అనమాట. కాబట్టి ఒకటి సెంటెన్స్ చెప్పాను, దానికి ఇట్లా చెప్పచ్చు. మెయిన్ ఇది వచ్చేస్తాయి. జస్ట్ వీటికి ఇంట్రాగేటివ్ ముందు నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఈ వర్డ్స్ ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట. ఇందువల్ల మీకు 100 సెంటెన్సెస్లో ప్రజెంటెన్స్ 100 సెంటెన్స్లో దాంట్లో ఎన్ని వస్తాయి, దానికి ఇంకొక 400 ఇస్తే 400 200 అనమాట. 200కి డబుల్ వర్డ్ వాట్, వై, వేర్, వెన్ ఉపయోగిస్తే సెంటెన్సెస్ అన్ని మామూలుగా వస్తాయి అనమాట. ఇన్ని వస్తాయి. ఇంకొక 100 200 ఏమో దీని వస్తాయి, ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉపయోగించి చెప్పచ్చు అనమాట. మెయిన్ ఇవి రావాలి. ఇది బాగా బైహార్ట్ చేయండి, బైహార్ట్ చేస్తేనే నెక్స్ట్ మీకు మిగతా ముందుకు వెళ్తాయి అనమాట. అది గుర్తుపెట్టుకోండి.